మన అంశం చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచాయతీ గాంధీ భవన్కు చేరింది. తమ నాయకుడికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలంటే తమ నాయకుడికే ఇవ్వాలంటూ పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా గాంధీ భవన్లో ఫ్లెక్సీలు వేశారు. దామోదర్ రెడ్డి చనిపోవడంతో సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలంటూ కూడా ఆయన వర్గీయులు కోరుతుండగా, దామోదర్ రెడ్డి పార్టీకి ఎంతో చేశారంటూ ఆయన కుమారుడు సర్వోత్తం రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ కూడా దామోదర్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక దీంతో ఫ్లెక్సీల వార్ చర్చనీయాంశంగా మారింది. అప్డేట్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఏంటి ఫ్లెక్సీల వార్? గాంధీ భవన్లో సూర్యాపేటకు సంబంధించినటువంటి ఫ్లెక్సీల పంచాయతీ నడుస్తుంది. ఏదైతే ఇటీవలే మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి ఏదైతే అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే దామోదర్ రెడ్డి మరణించిన తర్వాత సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీ గాంధీ భవన్కి చేరింది. ఆ గాంధీ భవన్లో కూడా ఫ్లెక్సీల వార్ నడిచింది. ఏదైతే కొద్ది రోజుల క్రితం ఏదైతే దామోదర్ రెడ్డికి సంబంధించి ఒక ఫ్లెక్సీ ఏదైతే గాంధీ భవన్లో వెలిచింది, దాంట్లో పార్టీ కోసం రామరెడ్డి దామోదర్ రెడ్డి గత కొన్నేళ్లుగా పార్టీలో కష్టపడుతూ పనిచేస్తున్నారు. ఆయన వెనుకనే ఆయన కుమారుడు కూడా పార్టీ కోసం కావచ్చు, ఆయన కోసం కావచ్చు కష్టపడుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు అయినటువంటి సర్వోత్తం రెడ్డికే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని చెప్పి ఏదైతే ఒక ఫ్లెక్సీ వేశారో, అయితే ఆ ఫ్లెక్సీ వెలిసినటువంటి 2 రోజుల తర్వాతనే ఏదైతే పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ కూడా ఏదైతే గాంధీ భవన్లో వెలిసింది. అయితే పటేల్ రమేష్ రెడ్డి కూడా 2 సార్లు ఏదైతే టికెట్ త్యాగం చేశారు, ఒకసారి ఎమ్మెల్యే టికెట్, అలాగే మరొకసారి ఎంపీ టికెట్ త్యాగం చేశారు. కాబట్టి రానున్న భవిష్యత్తు కూడా అంత పటేల్ రమేష్ రెడ్డిదే. కాబట్టి ఇప్పటి నుంచే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పదవి కూడా ఏదైతే పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే ఒక ఫ్లెక్సీ వెలిసింది. దీంతో 2 వర్గాల మధ్య ఏదైతే ఆ సూర్యాపేటలో ఇప్పటికే వారున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అటు సూర్యాపేటలో ఏదైతే అటు దామోదర్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ గత కొన్నేళ్లుగా కూడా నడుస్తుంది. ఏదైతే పటేల్ రమేష్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు, రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి మనిషిగా కూడా పటేల్ రమేష్ రెడ్డికి ఒక ముద్ర ఉంది. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇప్పించాలి. అలాగే ఆ పటేల్ రమేష్ రెడ్డికి ఆ సమయంలో అసెంబ్లీ టికెట్ మిస్ అయినప్పుడు ఆ 2024లో జరిగిన ఎంపీకి సంబంధించిన ఎన్నికల్లో అయినా సరే రమేష్ రెడ్డికి నల్గొండకు సంబంధించిన ఎంపీ టికెట్ ఇప్పించాలని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా కూడా ప్రయత్నం చేశారు. ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీగా ఉండే, సో ఢిల్లీలో పటేల్ రమేష్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. చివరి నిమిషం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయనకే టికెట్ ఇప్పించాలని చెప్పి ప్రయత్నం కూడా చేశారు. ఇక రామరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, ఆ గతంలో కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేశారు, సహచర మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ అంతా కూడా ఏదైతే దామోదర్ రెడ్డికే ఉంది. దామోదర్ రెడ్డి నివాసంలోనే ఢిల్లీలో ఏదైతే ఆ దామోదర్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలోనే ఉండే. సో ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చివరి నిమిషం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డికే ఇప్పించాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ విషయంలో అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సక్సెస్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అలాంటి పంచాయతీ ఏదైతే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంచాయతీ మరొకసారి తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇటు గాంధీ భవన్లో అటు రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణించిన వెంటనే ఏదైతే సూర్యాపేట ఇన్ఛార్జ్ పదవికి ఉన్నటువంటి పోటీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో బయటపడుతున్నాయో, దీనికి సంబంధించి సర్వోత్తం రెడ్డి పార్టీలో గత కొన్నేళ్లుగా ఏదైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి వెనుకనే ఉండి పనిచేస్తున్నారు. కుమారుడుగా కూడా ఎప్పుడు టికెట్ ఆశించలేదు, పార్టీ కోసం మాత్రమే ఆ కుటుంబం అంతా సేవ చేస్తూ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తమ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కుమారుడు అయినటువంటి సర్వోత్తం రెడ్డికే ఏదైతే సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతుంటే, మరొక వైపు పటేల్ రమేష్ రెడ్డి ప్రస్తుతమైన కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. సో పటేల్ రమేష్ రెడ్డికే ఇప్పటికే 2 సార్లు త్యాగం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టికెట్ ఇవ్వాలని చెప్పి 2 వర్గాలు కూడా ఏదైతే సంబంధించినటువంటి పోటాపోటీగా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అలాగే సూర్యాపేటలో కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీ కూడా నడుస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఈసారి ఈ ఇద్దరిలో ఎవరికి పదవి వస్తుందనేది ఆసక్తిగా కొంత ఉత్కంఠగా నెలకొంది. మరి ఎవరు ఈసారి ఇద్దరిలో పై చేస్తుంది? గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డితే పై చేయందని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఆ సమయంలో రామరెడ్డి దామోదర్ రెడ్డికే పార్టీ టికెట్ కేటాయించింది. మరి ఇప్పుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి లేకపోవడంతో ఈసారైనా సరే సీఎంగా ఉన్నటువంటి, అప్పుడు పీసీసీగా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైచేసి సాధించలేకపోయారు. మరి ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి సూర్యాపేటకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని అటు పటేల్ రమేష్ రెడ్డికి అప్పగిస్తారా, లేదంటే పార్టీ కూడా గత కొన్నేళ్లుగా పార్టీలోనే కొనసాగుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడైనటువంటి సర్వోత్తం రెడ్డికే ఏదైతే సూర్యాపేట ఇన్ఛార్జ్ ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.